మనం ప్రీవియస్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో బడ్జెట్ ఎలాకేషన్ అంటే 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎలాకేషన్ని ఏ రంగాలకి ఎంతెంత కేటాయించారు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అండ్ ఇంకా బడ్జెట్ ఎలాకేషన్స్ గురించి వివరంగా డిస్కస్ చేయడం జరిగింది. అంటే దాంట్లోనే ఇంకా ఏమేమి కేటాయింపులు ఉన్నాయని సవివరంగా డిస్కస్ చేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అలాగే వ్యాపారులకి పూచీకత్తు లేని 3 లక్షల కోట్ల రుణాలు, 3 లక్షల కోట్ల రుణాలు. అలాగే ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకి 20,000 కోట్ల సబార్డినేట్ రుణం. అలాగే ఎఫ్ఓఎఫ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు 50,000 కోట్లు. నేను రాసేటప్పుడు ఒకసారి చెప్తున్నప్పటికీ మళ్ళీ దీని గురించి ఇంకా వివరంగా ఒకసారి మళ్ళీ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. 200 కోట్లు పైబడిన ప్రాజెక్టులకి గ్లోబల్ టెండర్లు రద్దు. అలాగే ఎంప్లాయీస్ యాజమాన్యాలకి 3 నెలల పాటు ఈపీఎఫ్ నుండి మినహాయింపు, తద్వారా 2,500 కోట్లు లబ్ధి. ఈపీఎఫ్ వాటా, ఈపీఎఫ్ మినహాయింపు కాదండి, ఇది ఈపీఎఫ్ వాటా చెల్లింపు నుండి మినహాయింపు. అలాగే సేమ్ ఎంప్లాయీస్ యాజమాన్యాలకి 3 నెలల పాటు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గింపు, తద్వారా 6,750 కోట్ల లబ్ధి. అలాగే ఎన్బిఎఫ్సి, హెచ్ఎఫ్సి, ఎంఎఫ్ఐలకు 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకం. అలాగే ఎన్బిఎఫ్సిలకు 45,000 కోట్ల పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, (2.0). డిస్కమ్లకు 90,000 కోట్లు. టీసీఎస్ రేటు తగ్గింపు ద్వారా 50,000 కోట్ల ద్రవ్య లభ్యత. ఇప్పుడు వివరంగా డిస్కస్ చేసినట్టయితే ఎంఎస్ఎంఈలకు, వ్యాపారులకు పూచీకత్తు లేకపోవడం అంటే షూరిటీ అనేది దానికి అవసరం లేదు. ఎంఎస్ఎంఈలకి, వ్యాపారులకి షూరిటీ అవసరం లేదు. షూరిటీ అవసరం లేకుండా మనకి 3 లక్షల కోట్ల రుణం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అలాగే ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి, ఆర్థిక కష్టాలంటే దివాళా తీసేటువంటి పరిస్థితికి వచ్చిన సిక్ ఇండస్ట్రీస్ లేదా సిక్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటికి 20,000 కోట్ల సబార్డినేట్ రుణాన్ని ఈ ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా కేటాయించడం జరిగింది. అలాగే ఎఫ్ఓఎఫ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు 50,000 కోట్లు. ఎఫ్ఓఎఫ్ అంటే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. ఎఫ్ఓఎఫ్ అంటే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. అలాగే 200 కోట్లు పైబడినటువంటి ప్రాజెక్టులకి గ్లోబల్ టెండర్లు అనేవి రద్దు చేయడం జరిగింది. ఎంప్లాయీస్ యాజమాన్యాలకు 3 నెలల పాటు ఈపీఎఫ్ వాటా చెల్లింపు నుంచి మినహాయింపు, తద్వారా 2,500 కోట్లు లబ్ధి చేకూరింది. సేమ్ అలాగే ఎంప్లాయీస్కి యాజమాన్యాలకి 3 నెలల పాటు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గింపు, దానివల్ల 6,750 కోట్లు లబ్ధి చేకూరింది. అలాగే ఎన్బిఎఫ్సి, హెచ్ఎఫ్సి, ఎంఎఫ్ఐలకి 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని కేటాయించడం జరిగింది. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, హెచ్ఎఫ్సి అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎంఎఫ్ఐ అంటే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, హెచ్ఎఫ్సి అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎంఎఫ్ఐ అంటే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మనకి చూస్తూ ఉంటాం స్పందన ఇలాంటి కొన్ని చిన్న మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటిని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ వడ్డీకి రెగ్యులర్గా ఎవరైతే బాగా పూర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తక్కువ రుణాలని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. వీళ్ళకి 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకం. లిక్విడిటీ అంటే ద్రవ్యత్వం అని అర్థం. అలాగే ఎన్బిఎఫ్సిలకి 45,000 కోట్ల పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0 అనే ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే డిస్కమ్లకి 90,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే టీడీఎస్, టీసీఎస్ రేటు తగ్గింపు ద్వారా మరొక 50,000 కోట్ల ద్రవ్య లభ్యత అనేది చేకూర్చడం జరిగింది. ఇంకా ఈ ప్యాకేజీలో ఇంకా ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమున్నాయంటే వలస కార్మికులకు 2 నెలల పాటు ఉచిత రేషన్, ఆగస్టు నుండి 1 నేషన్ 1 రేషన్ విధానం ప్రారంభం. అలాగే వలస కార్మికులకు అద్దె ఇళ్ల అభివృద్ధి, వర్షాకాలంలో కూడా ఉపాధి హామీ పథకం కొనసాగింపు, అలాగే 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల అదనపు రుణాలు. ముద్రా యోజన శిశు అంటే 50,000 లోపు రుణాలు తీసుకునే పథకాన్ని శిశు పథకం అంటారు. రుణాల వడ్డీ రేట్లలో సబ్సిడీ. అలాగే అడవుల పరిరక్షణ కోసం, అడవులు పరిరక్షణ మొక్కల కోసం కంపా పథకం.
వీధి వ్యాపారుల కోసం $5,000 కోట్లు రుణ సదుపాయం. దిగువ మధ్య తరగతి అంటే 6 నుంచి 18 లక్షల వార్షిక ఆదాయం కలిగినటువంటి వారికి ఇళ్ల పథకం. అలాగే $1,00,000 crores వ్యవసాయ మౌలిక వస్తువుల అభివృద్ధి నిధి. అలాగే మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కోసం 10,000 కోట్లు. దీన్ని రిటైల్ మార్కెట్తో అనుసంధానం. అలాగే PMMSY $20,000 కోట్లు. అలాగే 13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం నివారించేటువంటి వ్యాధి అంటే FMD అంటే ఏంటంటే నేను చెప్తాను. అలాగే డైరీ ప్రాసెసింగ్ కోసం $15,000 crores. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వలస కార్మికులకి 2 నెలల పాటు ఉచితంగా రేషన్ ఇమ్మని చెప్పేసి అన్నాం. అలాగే ఆగస్టు నుంచి వన్ నేషన్ వన్ రేషన్ అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి వేరు రేషన్ సిస్టమ్ ఉంది. రేషన్ సిస్టమ్ మీన్స్ పీడిఎస్ మీన్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే వలస కార్మికులకి 2 నెలలు ఉచిత రేషన్. అలాగే ఆగస్టు నుంచి వన్ రేషన్ విధానం ప్రారంభం. వన్ రేషన్ అంటే రేషన్ అంటే పీడిఎస్ సిస్టమ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ విధానము. అంటే దేశమంతటా కూడా ఒకే రేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలనేది ఉద్దేశం. దానికి అనుగుణంగా లాస్ట్ ఇయరే కొన్ని మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆగస్టు నుంచి వన్ రేషన్ అంటే దేశమంతటా కూడా ఒకటే రేషన్ విధానం అమలు చేసే విధానంగా ప్రారంభిస్తున్నారు. అలాగే వలస కార్మికులకు మైగ్రెంట్ వర్కర్స్కి అద్దె ఇళ్ల అభివృద్ధి. అలాగే వర్షాకాలంలో కూడా ఉపాధి హామీ పథకం కొనసాగింపు. అంటే ఇదివరకు ఒక లిమిటెడ్ సీజనల్ పీరియడ్లోనే ఈ ఉపాధి హామీ పథకం అనేది అవైలబిలిటీ ఉండేది. ఉపాధి హామీ పథకం అంటే నథింగ్ బట్ MGNREGS మహాత్మా గాంధీ. MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దీన్ని వర్షాకాలంలో కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 2.5 కోట్ల మంది రైతులకి 2 లక్షల కోట్ల అదనపు రుణాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ప్యాకేజీలో. అలాగే ముద్రా యోజన శిశు యోజనలో 50,000 రుణాలు తీసుకునే వాళ్ళకి వడ్డీ రేట్లు ఇంకా మరింత సబ్సిడీ కల్పించడం జరిగింది. అలాగే అడవుల పరిరక్షణ మొక్కల పరిరక్షణ కోసం కంపా పథకం. కంపా అంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్
అండ్ ప్లానింగ్ అథారిటీ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, కంపా పథకం అంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. అలాగే వీధి వ్యాపారుల కోసం 5,000 కోట్లు రుణ సదుపాయం కల్పించడం జరిగింది. దిగువ మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో అంటే 6 నుంచి 18 లక్షల వార్షిక ఆదాయం, వార్షిక అంటే సంవత్సరానికి 6 నుంచి 18 లక్షల ఆదాయం కలిగిన వారికి ఇళ్ల పథకం. అలాగే 1 లాక్ క్రోర్స్తో వ్యవసాయ మౌలిక వస్తువుల అభివృద్ధి నిధి. వ్యవసాయ మౌలిక వస్తువులు అంటే ఉన్నాయి గిడ్డంగులు, అలాగే వ్యవసాయ ఇన్పుట్లు, ఇంకా ఎరువులు, ఇటువంటి అన్నీ, ఇంకా వేరే ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ సంబంధించి దానికి 1 లాక్ క్రోర్స్ అనేవి కేటాయించడం జరిగింది. అలాగే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కోసం 10,000 కోట్లు. మళ్ళీ దీన్ని రిటైల్ మార్కెట్తో అనుసంధానం, అంటే ఎక్కడో రూరల్లో కుటీర పరిశ్రమగా ప్రారంభమైన ఒక చిన్న ఆహార పరిశ్రమ, అంటే అది అప్పడాలు కావచ్చు, లేదంటే పచ్చళ్ళ తయారీ కావచ్చు, దాని ద్వారా రిటైల్ మార్కెట్కి అనుసంధానం చేసి వాళ్ళ బిజినెస్ యొక్క ఎక్స్పాన్షన్ని వీలైనంత పెంచే విధంగా చర్యలు తీసుకోవడం. అలాగే పిఎంఎంఎస్వై అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి గాను 20,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది బ్లూ రెవల్యూషన్లో ఒక భాగం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దీని ద్వారా చేపల ఎగుమతులు, చేపల ప్రాసెసింగ్, అలాగే చేపలు, ఇంకా సీ ప్రొడక్ట్స్, సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి యొక్క డెవలప్మెంట్కి చర్యలు తీసుకుంటారు. అలాగే 13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఎఫ్ఎండి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇది ఎక్కువగా పశువుల్లో వస్తుంది. గాళ్ళ వ్యాధి అని కూడా అంటారు తెలుగులో. దీన్ని నివారణకి 13,343 కోట్లు. అలాగే డైరీ ప్రాసెసింగ్ లేదా పాల ఉత్పత్తులు, పాలు కోసం 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంకా మరికొన్ని కేటాయింపులు ఏ రంగాలకి కేటాయించారు అని మనం చూసుకున్నట్లయితే ఔషధ విలువలు ఉన్నటువంటి మొక్కల కోసం హెర్బల్ ఫార్మింగ్కి 4,000 కోట్లు. అలాగే 10 lakhs హెక్టేర్స్లో సాగు. అలాగే తేనెటీగల పెంపకం 500 crores. దీని ద్వారా రూరల్లో 2 lakhs మందికి 2 lakhs పీపుల్కి లబ్ధి. అలాగే ఆపరేషన్ గ్రెయిన్స్ ఈ ఆపరేషన్ గ్రెయిన్స్ అనేది అన్ని పళ్ళు, కూరగాయలకు వర్తింపు. దీనికి అలోకేట్ చేసినటువంటి బడ్జెట్ 500 crores. అలాగే రవాణా నిల్వపై 50% రాయితీ. అలాగే నిత్యావసర వస్తువుల చట్ట సవరణ. ఈ చట్ట పరిధి నుంచి పప్పులు, ధాన్యాలు, వంట నూనెలు,
ఉల్లి, ఆలు మొదలైన ఇవన్నీ కూడా తొలగింపు. అలాగే రైతులు నచ్చిన చోట ఉత్పత్తులు అమ్ముకునేలాగా వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో సంస్కరణ. పంట ఉత్పత్తుల నాణ్యత పెంపు, రైతులకి మెరుగైన ధర, నూతన వ్యవస్థ అభివృద్ధి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఐడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక పథకం అమలు. అలాగే ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా భూబ్యాంకు వివరాల వెల్లడి. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ పెంచేలా ర్యాంకులు. ప్రభుత్వ గుత్తాధిపత్యం లేకుండా బొగ్గు రంగంలో కమర్షియల్ మైనింగ్కి అనుమతి. అలాగే 50,000 కోట్లతో బొగ్గు మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అలాగే రక్షణ రంగంలో రక్షణ మరియు ఉత్పత్తి రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డిఐలు 49 నుంచి 74%కి పెంపు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ హెర్బల్ ఫార్మింగ్ అంటే ఔషధ ఉత్పత్తులు అంటే సాధారణంగా ఆయుర్వేదంలో మనకి యూజ్ చేస్తూ ఉంటారు. అశ్వగంధ ఇటువంటి మూలికలు యూజ్ చేస్తారు. హెర్బల్ ఫార్మింగ్ అంటే ఔషధాల సాగుకు సంబంధించి 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఔషధాల సాగు అంటే మనకు అశ్వగంధ లాంటి వనమూలికలు ఉంటాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి ఈ వనమూలికల్ని సాగు చేయడం ద్వారా మన అదనపు ఆదాయం అనేది మన దేశం పొందొచ్చు. దానివల్ల దీన్ని 10 లక్షల హెక్టార్లలో సాగు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే తేనెటీగల పెంపకానికి 500 కోట్లు అంటే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా 2 లక్షల మంది ప్రజలకి లబ్ధి చేకూరేలాగా
ఒక ప్రణాళికను రూపొందించడం అనేది జరిగింది. అలాగే ఆపరేషన్ గ్రీన్స్ ఇప్పుడు వరకు టాప్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటో ఈ టాప్ మాత్రమే ఉంటే ఇప్పుడు దీన్ని అన్ని పళ్ళు, కూరగాయలు వర్తించడం జరిగింది. అలాగే బడ్జెట్లో 500 కోట్లు అలాట్ చేయడం జరిగింది. 500 కోట్లని అలాగే కాకుండా అన్ని కూరగాయలు, పళ్ళు రవాణా నిల్వపై 50% రాయితీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నిత్యావసర వస్తువుల చట్ట పరిధి నుండి పప్పులు, ధాన్యాలు, వంట నూనెలు, ఉల్లి, ఆలు తొలగింపు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కానీ ఈ పప్పులు, ధాన్యాలు, వంట నూనెలు, ఉల్లి, ఆలు ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువుల కింద లెక్క. కాబట్టి దీన్ని నిత్యావసర వస్తువుల చట్ట సవరణ పరిధి నుంచి తొలగించడం అనేది జరిగింది. అలాగే రైతులు నచ్చని చోట ఉత్పత్తులు అమ్ముకునేలాగా వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు చేయడం జరిగింది. మన హిస్టరీలో అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు చేయడం అనేది జరిగింది. అలాగే పంట ఉత్పత్తుల నాణ్యత పెంపు అంటే మరిన్ని మేలు రకమైనటువంటి వంగడాలు లేకపోతే మేలు రకమైనటువంటి విత్తనాలు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పంట ఉత్పత్తుల నాణ్యత మరియు రైతులకి మెరుగైన ధర మరియు నూతన వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక పథకం అమలు చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా భూ బ్యాంక్ వివరాలు వెల్లడి. అలాగే పెట్టుబడుల ఆకర్షణ విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ పెంచేలాగా కాంపిటేటివ్ ఇండెక్స్ అనేది ఒకటి రూపొందించి దాని ద్వారా అంటే ఎవరైతే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తారో అని చెప్పేసి దాని ప్రకారం ర్యాంకులు 1, 2, 3, 4 అలా ఒక ర్యాంకులు అనేది కేటాయించడం జరిగింది. దాన్ని మనం చూసుకున్నట్టయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈఓడిబి అంటారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఎవరైతే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తారో వాళ్ళకి ర్యాంక్ ఇస్తారు. అలాగే ప్రభుత్వ గుత్తాధిపత్యం లేకుండా బొగ్గు రంగంలో కమర్షియల్ మైనింగ్ కి అనుమతి. కమర్షియల్ మైనింగ్ అంటే ప్రైవేట్ పర్సన్స్ కి లీజ్ కి ఇవ్వడం, అంటే వేరే వ్యాపారస్తులకి టెండర్ల ద్వారా లీజ్ కి ఇవ్వడం. అంటే కేవలం ఇంతవరకు బొగ్గు గనులన్నింటిపైనటువంటి గుత్తాధిపత్యం అనేది గవర్నమెంట్ లో ఉండేది. గవర్నమెంట్ తో పాటు ఈ బొగ్గు గనులు అనేవి ప్రైవేట్ పరంగా కూడా కమర్షియల్ మైనింగ్ కి ఇవ్వడం దిశగా చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. అలాగే 50,000 కోట్లతో బొగ్గు మైనింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక వస్తువుల అభివృద్ధి. రక్షణ ఉత్పత్తి రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని 49% నుంచి 74% కి పెంచే విధంగా కార్యాచరణ ప్రణాళిక అమలుని తీసుకోవడం జరిగింది. ఇంకా ఏమేమి అలొకేషన్స్ ఉన్నాయి? ఏమేమి అలొకేషన్స్ ఉన్నాయంటే భారత గగనతల వినియోగ నిబంధనల సరళీకరణ తద్వారా 1000 కోట్ల లబ్ధి. అలాగే పిపిపి విధానంలో ప్రపంచ స్థాయి విమానాశ్రయాల అభివృద్ధి. మూడు దశలు 15 ఎయిర్పోర్ట్లు. అలాగే యూటీస్ లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ, మెరుగైన సేవలు అందించేలా చర్యలు. అలాగే 8,100 కోట్లతో విజిఎఫ్, అలాగే సామాజిక మౌలిక వసతుల అభివృద్ధి.
ఇక రోదసి రంగంలో, రోదసి పరిశోధన రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 40,000 కోట్లు, ఆరోగ్య రంగానికి నిధులు, ఆన్లైన్ విద్యా వ్యవస్థ, పిఎం ఈ విద్య, మనోదర్పణ్, స్వయం. అలాగే వ్యాపార నిబంధనల సరళీకరణ, కంపెనీ చట్టంలో కొన్ని సవరణలు, ఎన్సిఎల్టీలో తగ్గనున్న కేసులు, కార్పొరేట్ల కోసం వ్యాపార నిబంధనల సరళీకరణ, అలాగే వ్యూహాత్మక ప్రాధాన్యం లేని పిఎస్యులు ప్రైవేటీకరణ, అలాగే 2020-21 సంవత్సరానికి గాను రాష్ట్రాల రుణ పరిమితి జిఎస్డిపిలో 3 నుండి 5% పెంపు. మనం చూసుకున్నట్లయితే ఇంకేమున్నా ముఖ్యాంశాలంటే భారత గగనతల అంటే ఎయిర్ ఫోర్స్ వినియోగ నిబంధనల్ని సరళీకరణ అంటే లిబరలైజ్ చేయడం ద్వారా 1,000 కోట్లు లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే పిపిపి విధానంలో ప్రపంచ స్థాయి విమానాశ్రయాల అభివృద్ధి. ప్రపంచ స్థాయి అంటే గ్లోబలైజ్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే మనకి అమెరికా లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏ విధమైన టెక్నాలజీ వాడి వాళ్ళు ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేశారో అటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుని పిపిపి విధానం అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మళ్ళీ చెప్తున్నాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్య విధానంలో ప్రపంచ స్థాయి విమానాశ్రయాల అభివృద్ధి. దీన్ని 3 దశలుగా 15 ఎయిర్పోర్ట్లను డెవలప్ చేయడం జరిగింది. మనకు క్లియర్ గా 8,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద పిపిపి విధానం కింద కేటాయించారు, 3 దశల్లో కేటాయించారు. దాని కింద 15 ఎయిర్పోర్ట్లు డెవలప్ చేస్తారని ఇంత వివరంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి బిట్లు. ఏంటంటే మనకి సడన్ గా ఇప్పుడు ఒక రాబోయే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ జరగవచ్చు, లేకపోతే ఏదైనా సడన్ గా గ్రూప్స్ నోటిఫికేషన్ ఇష్యూ అయినప్పుడు
ఈ ప్యాకేజ్ కింద ఈ దేనికి ఎంత కేటాయించారు ఏమి అని చెప్పేసి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 3లో కానీ ఎందులో అయినా సరే అడగడానికి అవకాశం ఉన్నటువంటి కాబట్టి ఈ ప్యాకేజీల గురించి ఈ కోట్ల గురించి ఈ పథకాల గురించి వీటి యొక్క వెబ్రివేషన్స్ గురించి అలాగే ఎన్ని దశలు లేకపోతే ఎన్ని ఎయిర్పోర్ట్లు అనేది మనం వివరంగా ఎకనామిక్ సర్వే రూపంలో దీన్ని చర్చించడం అనేది జరుగుతుంది. అలాగే యూటీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటీకరించడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు, ఆ విధంగా అందించేలాగా చర్యలు తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే 8,000 కోట్లతో VGF అంటే ఇదివరకు చెప్పుకున్నాం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది మౌలిక వసతుల రూపకల్పనకి ఉద్దేశించినటువంటి ఒక పథకం. దీని ద్వారా సామాజిక మౌలిక వస్తువుల అభివృద్ధి అనేది జరుగుతుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ 8,100 కోట్లు. అలాగే రోదసి మీన్ స్పేస్ టెక్నాలజీ. ఈ రోదసి పరిశోధన రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు. ఇప్పుడు దాకా కూడా మరి ఇస్రో కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ ఉత్తాధిపత్యంలో నడవడం జరిగింది. అలాగే ప్రైవేట్ స్పేస్ ఆర్గనైజేషన్స్ కూడా పెంపొందించే విధంగా ఈ ప్యాకేజ్ లో భాగంగా చర్యలు తీసుకోవడానికి కార్యాచరణ రూపొందించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే MGNREGS కి అదనంగా మరొక 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఆరోగ్య రంగానికి కూడా నిధులు కేటాయించారు. అలాగే ఆన్లైన్ విద్యా వ్యవస్థ. ఇప్పుడు కోవిడ్ లేదా కరోనా ఎఫెక్ట్ వల్ల పిల్లలు ఎవరు కూడా స్కూల్కి వెళ్ళట్లేదు. ఇంటి దగ్గరనే ఉండి వాళ్ళు లెర్న్ చేసుకునే విధంగా కొన్ని అప్లికేషన్స్ లేదా కొన్ని ఆన్లైన్ సేవలను రూపొందించడం జరిగింది. అది PME విద్య అంటే ప్రధానమంత్రి ఎలక్ట్రానిక్ విద్య. అలాగే మనోదర్పణ్. అలాగే నిరుద్యోగుల కోసం లేదా నిరుద్యోగులు లేకపోతే ఎవరైనా ఖాళీగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏ కోర్స్ అయినా నేర్చుకునే విధంగా స్వయం అని ఒక వెబ్సైట్ ఉంది. స్వయం కానీ మనోదర్పణ్ కానీ PME విద్య అంటే ప్రధానమంత్రి ఎలక్ట్రానిక్ విద్య కానీ. అలాగే వ్యాపార నిబంధనల సరళీకరణ, కంపెనీల చట్టంలో కొన్ని సవరణలు, తద్వారా NCLTలో తగ్గనున్న కేసులు. NCLT అంటే ఏంటి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. దీని ద్వారా వ్యాపారానికి సంబంధించినటువంటి కంపెనీల చట్టంలో సవరణ తీసుకురావడం ద్వారా దీనిలో కేసులు అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే కార్పొరేట్ల కోసం వ్యాపార నిబంధనల సరళీకరణ, వ్యూహాత్మక ప్రాధాన్యమైన PSUలు ప్రైవేటీకరణ. PSU అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. అలాగే 2022 సంవత్సరంగా రాష్ట్రాల రుణపరిమితి GSDPలో 3 నుంచి 5% పెంపు. GSDP అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి. థ్యాంక్ యూ.